హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ ఆవకాయ పెడుతున్నాము. సరే మీకు కూడా చూపిద్దాము అనేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఆశా అంటే అక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి, కాయలకి ఫస్ట్ ముచ్చుకుంటుంది కదా, అది పీకేసి వాటర్లో వేసి సోక్ చేస్తే దానికి అది ఉంటుంది కదా, రసిక ఉంటుంది కదా, అది కారిపోతుంది, లేదంటే పుండ్లు పడిపోతాయి అనేసి అంటారు. ఫస్ట్ వాటర్లో అలా సోక్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే అది పోతుంది. శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టి ఇలా మనము ముక్కలు కొట్టించుకొని, మాకైతే కాయ 20 రూపీస్ పడింది. కొట్టిన దానికి 6 రూపీస్ తీసుకున్నారు, మీడియం సైజ్ అనేసి. కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఆవకాయను అంత తేలిగ్గా తీసేయకండి, ఎందుకు అంటే అది కూడా చాలా కాస్ట్లీ ఫుడ్ అనమాట. చాలా చాలా కాస్ట్లీ ఫుడ్. చెప్తాను మీకు ఇప్పుడు నాకు ఎంత అయింది అనేసి చెప్తాను. ఇలాగా నేను 36 కాయలు తీసుకున్నాను. ఒక 10 కాయలు వచ్చి ఒక 5 కాయలు పెసరకాయ, ఒక 5 కాయలు నువ్వుకాయ పెట్టాను. ఒక 26 కాయలు నేను ఇలాగా ఆవకాయ పెట్టుకున్నాను. ఇలా ముక్కలు కొట్టి చింటి తీసుకొచ్చిన తర్వాత వాటిని పైన పొర అలా వస్తుంది. అన్ని ముక్కలకి ఆ టెంకేకున్న పొరను తీసి పక్కన పెట్టుకోవాలి, శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఆ పొర తీయకపోతే మనం అలా పెట్టేసామనుకోండి, నూనెలో తేలుతాయి, అవి మనకి గొంతుకి అడ్డం పడి చాలా ప్రమాదం జరిగే ఇది ఉందన్నమాట. సో ఇంత ప్రాసెస్ అయితే ఉంది. కాబట్టి నలుగురు కూర్చొని పెట్టుకుంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బోల్డని ముచ్చట్లు, మనకి శ్రమ తెలియకుండా చాలా బాగుంటుంది. సమ్మర్ అంటే వడియాలు పెట్టుకోవడం, ఆవకాయలు పెట్టుకోవడం చాలా చాలా బాగుంటుంది కదా. కొంచెం ఎండ తాపం ఉంటుంది కానీ మిగతావన్నీ కూడా జాలీగా హాలిడేస్ బాగుంటుంది. సమ్మర్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఆ బౌల్కి 3 కప్పులు ముక్కలు వచ్చాయి. 3 కప్పులకి 3 కప్పులు పిండి పెట్టుకోవాలన్నమాట మనం. ఎట్లంటే మొత్తం ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి కలిపి 3 కప్పులు రావాలన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా వెలితికి, అంటే ఒక 1/2 ఇంచు వెలితికి ఉప్పు కలుపుకున్నాను. ఇది కూడా సముద్రం ఉప్పు, అంటే ఆవకాయ ఉప్పు అంటే కిరాణా కొట్లో దొరుకుతుంది. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాను, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. మెంతులు ఆవకాయలు నానితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చేసి మనము ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా చాలా బాగా వచ్చింది. కాబట్టి దాన్ని వేసుకున్నాను. తగ్గితే 3వ రోజు తిరగ కలుపుకునేటప్పుడు మనం చూసుకొని కలుపుకోవచ్చు. ఆవపిండి వచ్చి ఉప్పు కన్నా కాస్త ఎక్కువ ఉండాలన్నమాట. ఉప్పు కన్నా ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి. నేను రెడీమేడే తెచ్చుకున్నాను. మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఇంకా బేసిక్గా బాగుంటుంది. నేను రెడీమేడే ప్రతిసారి ఇలానే తెచ్చుకుంటాను. నేను 3 మ్యాంగోస్ వాళ్ళదే, చాలా బాగుంటుంది. నాకు కిలో పట్టిందండి. 2 ప్యాకెట్స్ తెచ్చాను, కిలో పట్టింది. చూడండి, కిలోకి అంటే ఒక్క రవ్వ కొద్దిగా మిగిల్చాను అంతే. మొత్తం కిలో పట్టింది. ఇప్పుడు కొలత కదా, అలా జరుపుకుంటే మనకి ఆ గిన్నెకి ఎంత వెలితి వచ్చిందో చూసుకోవచ్చు. చాలా ఈజీగా స్టార్టర్స్ కూడా పెట్టేసుకోవచ్చండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. ప్రతిసారి నాకు బామ్మ కల్పించేవారు పాపం. ఈసారి బామ్మ పెట్టట్లేదు అన్నారు. అందుకనేసి ఆశ అంటే చెప్తుంటే నేను కలుపుతున్నాను. ఫస్ట్ టైం కలుపుతున్నాను, నేనే కలుపుతున్నాను. నాకైతే చాలా భయం వేసింది, చేతులు మండిపోతాయేమోననేసి. కానీ నేను 3 మ్యాంగోస్ కారం వాడాను కాబట్టి నాకు చెయ్యే మండలేదు. అది పెద్ద కారం ఏమి ఉండదు, కలర్ బాగుంటుంది కాబట్టి నేను అదే వాడాను. కొద్దిగా మిగిల్చాను, అదిగోండి చాలా కొద్దిగా ఉంది లోపల అంతే. మొత్తం ప్యాకెట్ అంతా 2 ప్యాకెట్స్ వేసేసాను. హాఫ్ కిలో ప్యాకెట్స్ 2 వేసేసాను. కొద్దిగా వెలితి వచ్చింది. ఇది కూడా వేసేసి మొత్తం 2 మిక్స్ చేసేసుకోవాలి. 2 మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కారం వేసుకోవాలి మనం. చాలా ఈజీ ఆవకాయ పెట్టుకోవడం, కాకపోతే పని ఎక్కువ ఉంటుంది. ఆవేళ మనం ఇంట్లో హెల్ప్ కానీ ఉంటే నవ్వుకుంటూ పెట్టుకున్నాం మేము, మంచిగా సరదాగా గడిచిపోయింది. పాపం ఆశా ఆంటీ వచ్చి చాలా టైం స్పెండ్ చేశారు మా కోసం. ఈ ఆవకాయ లక్ష్మీ స్వరూపం అండి. మనము చాలా జాగ్రత్తగా తడి అవి లేకుండా చాలా జాగ్రత్తగా మేము తలస్నానం చేసి మరీ పెట్టుకున్నాము.
కారం వేస్తున్నాను. కారం వచ్చి ఆవపిండి కన్నా కూడా ఇంకాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇంతే. ఫస్ట్ సాల్ట్ ఉప్పు వచ్చి ఉప్పు కన్నా ఎక్కువ ఆవపిండి కన్నా ఎక్కువ కారం. చాలా ఈజీ. అంతా కలిపి ఇప్పుడు మూడు గిన్నెలు ముక్కలు వచ్చాయి అంటే 3 గిన్నెల పిండి రావాలి. జస్ట్ చాలా ఈజీ అనమాట. మనకి ఇంకా అసలు మర్చిపోం, ఇంకా చాలా ఈజీ. కాబట్టి ఎవరికైనా స్టార్టర్స్ కూడా బాగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది అంటూ ముట్టు ఉన్నప్పుడు అస్సలు తాకూడదు. ఆ తర్వాత వచ్చి అంటే నేను చెప్తున్నాను, కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత కూడా ఎప్పటికైనా కూడా సంవత్సరం నిల్వ ఉంటుంది కదా, మనము కొంచెం తీసి టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, మిగతాది మనం ఎక్కడైనా భద్రంగా పెట్టుకుంటాం కదా. అంటూ ముట్టు ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది తాకూడదు. ఆ తర్వాత మంగళవారం, శుక్రవారం ఇప్పుడు మనకి టేబుల్ పైన నిండుకుంది అనుకోండి, అందులో దించి ఎక్కువ క్వాంటిటీలో నుంచి తీయకూడదు. మిగతా రోజులు అంటే విడి రోజుల్లో, ఏ సోమవారమో బుధవారమో శనివారమో అలాంటి రోజుల్లో మాత్రమే ఆవకాయ విడిగా తీసుకోవాలి మనం. ఇది ఆల్మోస్ట్ చాలామంది తెలుసు. తెలియని వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. మనకు తెలిసింది చెప్పడంలో తప్పలేదు కాబట్టి చెప్తున్నాను. మాకు తెలుసులే అని మాత్రం అనుకోకండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆవకాయ ప్రాసెస్ చూపిస్తాము. అలా మొత్తం కలిపేసుకున్నాం. ఉప్పు, కారం, ఆవపిండి. అయితే ఎంత టేస్టీగా వచ్చిందోనండి, చాలా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచి కాయలు ఈ సీజన్ మిస్ చేసుకోవద్దు. మనము ఇట్లా ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముక్కలు తడుక్కోవాలండి. ఆయిల్లో ముక్కలు తడుక్కున్నందువల్ల ముక్కలు బిగుసుకుంటుంది. ముక్క బిగుసుకుంటే చాలా అంటే గట్టిగా అది మెత్తపడిపోకుండా, ఎక్కువ రోజులు నిలవ ఉండేది కదా, అలా మెత్తపడిపోకుండా బాగుంటుంది. ముక్క గట్టిగా బాగుంటుంది. అదిగోండి. ఇప్పుడు 1 కప్పు ముక్కలు వేసుకున్నాను. నూనె పోసుకొని ఒక గిన్నె పిండి కలుపుకుంటున్నాను. అంటే మొత్తం ఒకసారి కలపలేం కాబట్టి కొద్దిగా కలుపుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా అంటే నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది నువ్వు పప్పు నూనె అండి. ఇది నాకు 4 డబ్బాలు పట్టినాయి. అంటే ఇది లీటర్ డబ్బా. 4 డబ్బాలు పట్టింది నాకు ఆయిల్. ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు, జస్ట్ తడి పొడిగా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఎందుకు అంటే ఆ డబ్బాలో కూడా ఫస్ట్ అడుగున ఆయిల్ వేస్తున్నాము. ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ నింపేసామంటే ఊరదంట, అంత ఇదిగా ఊరదంట. అందుకనేసి ఫస్ట్ తడి పొడిగా వేసేసుకొని పక్కన పెట్టుకొని 3వ రోజు కలుపుకున్న రోజు మళ్ళీ ఎక్కువ ఆయిల్ పోసి బాగా కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇది ఆంటీ ఏమంటున్నారంటే ఇలా పొడిగా వెయ్యి, అది వినట్టు వెయ్యొద్దు, ఊరితే బబుల్స్ వస్తాయి, అవి రావాలంటే మనము ఇలా పొడిగానే వెయ్యాలి అని చెప్తున్నారు. అది కూడా ఒక టిప్పు. అన్నీ జాగ్రత్తగా తెలుసుకుంటే మంచిగా బాగా వస్తుంది. ఆవకాయ చాలా బాగా వస్తుంది. మనము ఎవరైనా పెడితే ఎంత పెడతారండి చెప్పండి? కొద్దిగా ఇస్తారు. మనకి ఒక 10 డేస్ కూడా రాదు అది. కానీ సంవత్సరం అంతా ఎప్పుడు కావాలన్నా తినాలంటే మనమే ఓపిక చేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఎవరైనా అడిగితే మనమే పెట్టేలా ఉండాలి. ఇది ఒక్కరోజు కొంచెం కష్టం ఉంటుంది, కానీ అదర్వైజ్ హ్యాపీగా సంవత్సరం అంతా తినొచ్చు కదా. ఇప్పుడు 3వ రోజు అయింది. 3వ రోజు కూడా నేను ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను. చెప్పాను కదా, ఇది లక్ష్మీప్రదం కాబట్టి చాలా నిష్టగా ఉండాలి దీని దగ్గర మాత్రము. 3వ రోజు ఇప్పుడు మనము ఆయిల్ కలుపుకునే ప్రాసెస్ అన్నమాట.
ఎంత ఊరింది ఏంటి అనేది చూద్దాము. బాగానే ఊరింది, కాకపోతే ఒక్కొక్క కాయి భలే ఊటొస్తుందండి. అది ఒక్కొక్క కాయి తత్వం అలా ఉంటుంది. పులుపు కూడా భలే ఊరుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ కరెక్ట్గా వేసి యమ టేస్టీగా పెట్టినా కూడా అది కాయను బట్టి రుచి కూడా ఉంటుంది. ఒక్కొక్క కాయకి అంత రుచి ఉంటుంది. అది మన లక్ అంతే, ఇంకేం లేదు. మాకు ఈ కాయ బాగుంది. ఈసారి ఆవకాయ చాలా చాలా బాగా వచ్చింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కష్టపడి చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ కొట్టించే దగ్గర ఎంతసేపు నిల్చున్నాము, ఇంటికి వచ్చాక అంతా చేసుకోవడం కానీ మొత్తం అన్నీ అంటే తడి తగలకుండా శుభ్రంగా తుడుచుకొని భయంగా చేసుకోవడం ఎంత కష్టం కదా. అంత కష్టపడినందుకు మనకి ఇంత రుచిగా వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ అడుగున ఆయిల్ వేసాను, మళ్ళీ ఇందులో మొత్తం ఆయిల్ వేసి నిండా చాలా ఆయిల్ పడుతుంది. కానీ ఈ ఆయిల్ చాలా మంచిది కాబట్టి మనకి బాగుంటుంది. ఈ ఆవకాయ కూడా మనకి అంటే వర్షాకాలం బాగా ఉపయోగపడుతుందండి. మంచిగా అసలు ఏమంటారు, వేడికి ఆవ కదా, కొంచెం వేడిని ఉత్పత్తి చేస్తుంది. వర్షాకాలం చలికాలం అలా ఒక ముద్దలో కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది, ఒంట్లో బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి ఎవరైనా ఒక్కున ఇంటికి వస్తే వాళ్ళకి ఒక ముద్దలో ఏ పచ్చడి మనకి రోటి పచ్చడి అందుబాటులో లేనప్పుడు కొద్దిగా ఆవకాయ తీసి పక్కన పెట్టి చాలా బాగుంటుంది. ఆవకాయ అసలు ఆంధ్ర వాళ్ళ ఐడెంటిఫై అనమాట. ఆవకాయకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అసలు సమ్మర్లో అసలు మిస్ చేసుకోరు అసలు ఆవకాయని. మనం తేలేలాగా పోసుకోవాలి, చాలా పోసుకోవాలి. ఆయిల్ చాలా పోసుకొని అలా డబ్బా మూత పెట్టి గుడ్డ కట్టి పక్కన పెట్టుకోవాలి నీట్గా. అలా నిండా ఆయిల్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ ఎలా ఉందో మీకు రైస్ కలిపి టేస్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నిండా పోసి పెట్టుకోవాలండి, ఇంకా తేలాలి. నాకు మిగతావి కూడా కలుపుకునే పని ఉంది, అందుకోసమని నేను కొద్దిగానే పోసాను. ఇప్పుడు ఆవకాయ టేస్ట్ చూపిస్తాను. మా బుజ్జిపాప ఎప్పుడెప్పుడా అని ఉంది పాపం, దానికి నోరు ఊరుతూ ఉంది దాని నుంచి కలుపుతుంటే. ఇలా వేడన్నం మీద నెయ్యి వేసుకొని వచ్చి ఆ కలిపిన గిన్నె ఖాళీ అయిన గిన్నెలో కలిపి ముద్ద పెడతానని చెప్పాను. సో మా పాప వెయిట్ చేస్తుంది. నాకు కూడా నోరు ఊరిపోతుంది ఎలా వచ్చిందా అనేసి. కానీ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. అద్భుత అన్నట్టు వచ్చింది. ఆంధ్ర వాళ్ళ ఆవకాయ అన్నమాట. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.